థ్యాంక్ యూ. కానీ ఒకటి ఉన్నది అధ్యక్ష, ఇంకోటి గుడి ప్రారంభోత్సవం ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఇంత పెద్ద ఎత్తున గుడి కట్టారు కదా, గుడి ప్రారంభోత్సవం మాత్రం ముఖ్యమంత్రి గారు వాళ్ళ పార్టీ ఎంపీలు మంత్రులు ఎమ్మెల్యేలు ఒక సైన్యంలాగా పోయి ప్రారంభోత్సవం చేసి, కానీ అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్న ప్రోటోకాల్ ప్రజాస్వామ్యం సమ్ముతోటి కట్టిన గుడి మాకు ఇన్ఫర్మేషన్ కూడా లేదు. నేను ఎమ్మెల్యే నాకు లేదు. ఏంటంటే అధ్యక్ష ఒక మాట, హరీష్ రావు గారు మీకు కోపం రావద్దు, కానీ ఆనాటి మీ పరిపాలన రాచరిక పాలన, రాజుల పాలన, ఆ విధంగా మీరు చేసింది, ఆ మాట మీరు ఒప్పుకోవాలి. ఆ విధంగా నేనేం బాధపడ్డా, అరే మా నియోజకవర్గం చిన్నప్పటి నుంచి గుడిపోయేది, నా మున్గోడు నియోజకవర్గం ఉన్న దాంట్లో కనీసం నాకు ఇన్విటేషన్ రాలేదు. అంత పెద్ద ఆ ప్రారంభోత్సవం కూడా అధ్యక్ష, నాకు తెలిసినంత వరకు ఆ ప్రారంభోత్సవ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఆధ్యాత్మికంగా ఎంతో మంది గురువులని, అవసరమైతే ప్రధానమంత్రి మొత్తం తీసుకొచ్చి చేయాల్సిన పని ఆ విధమైన గుడి. కానీ మరి ఎందుకు చేసిండో తొందర మళ్ళీ రావనుకున్నారో ఏమనుకున్నారో టక చేసేసిండ్రు. అది నేనే షాక్ అయినా, అంత పెద్ద గుడి కట్టిండ్రు, అది ఇట్లా చేసిండ్రు, ఇంత సింపుల్గా హడావుడిగా ఎందుకు చేసిండ్రు ఈ ప్రారంభోత్సవం? మేము అనుకున్నాం చిన్నజీఆర్ స్వామి గారిని పిలిచి పెద్ద ఎత్తున, అప్పుడేదో ఆయనతో కొంచెం భేదాభిప్రాయాలు మనస్పర్ధలు వచ్చి ఆయన పక్కన పెట్టేసిండ్రు. అరే అయిపోయింది కన్ఫ్యూజ్ అవుతాం మళ్ళీ. అయిపోయింది అధ్యక్ష, ఈ యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రం రాబోయే రోజుల్లో హైదరాబాద్ నగరానికి మా సోదరుడు కుమ్మం అనిలరెడ్డి గారు శాసనసభ్యులు చెప్పిండ్రు, ఐలయ్య గారు చెప్పిండ్రు, ఇది ఎంతోమంది త్యాగాల పునాదుల మీద నిర్మాణం. ఎంతమంది అంటే నాకు తెలుసు, ఐలయ్య గారు నేను కలిసి పోయినాము, ఎంతమంది పేదలు వాళ్ళ చిన్న షాపులు, పెద్ద రోడ్లు వెడల్పు చేస్తుండే ఇండ్లు షాపులు, వేల మంది నిర్వాసితులు అయిపోయినారు. ఈ మాట మనం అందరం ఒప్పుకోవాలి. వేల ఎకరాలు మనం టేక్ ఓవర్ చేసినాం, తక్కువ రేట్లకు తీసుకొని ప్రభుత్వం, కానీ బ్రహ్మాండంగా చేసినాం. కానీ దాంట్లో ఎంతోమంది అదైంది, ఆ బాధ ఉన్నది. కానీ ఇప్పటికి కూడా రాబోయే రోజుల్లో కూడా నష్టపోయిన ప్రజలకు ఏ విధంగా ఆదుకోవాలి, అదేవిధంగా పుణ్యక్షేత్రం టూరిజం స్పాట్గా డెవలప్ చేస్తే రేపు ఫ్యూచర్లో నాకు తెలిసి దాదాపు హరీష్ రావు గారు 1,00,000 మంది వచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్ నుంచి మెట్రో కూడా డైరెక్ట్ గుట్టకేసినా మనకు ప్రాఫిటబుల్ ఉంటుంది లైన్.